నమస్తే వ్యూవర్స్, హార్టీ వెల్కమ్ టు బాలు.G ఇంగ్లీష్. మనం ప్రతిరోజు మాట్లాడుతుంటాం. నన్ను మాట్లాడనివ్వు, నన్ను ఈ పని చెయ్యనివ్వు, అతన్ని ఆడనివ్వు, ఆమెను పాడనివ్వు, ఆమెను వెళ్ళనివ్వు, వారిని పోనివ్వు. సో ఈ విధంగా పలాని పని చెయ్యనివ్వు అని మనం ఎదుటి వ్యక్తికి చెప్తుంటాం. అలా చెప్పడానికి మనం ఇంగ్లీష్లో లెట్ అనే పదం వాడతాం అనమాట. లెట్ అంటే అలౌ. ఇక్కడ లెట్ అంటే అలౌ ఆర్ పర్మిట్ అని అర్థం అనమాట. లెట్ అంటే లెట్ చేయనివ్వు అనే పని మీనింగ్ అనమాట. ఇక్కడ మనకు ఒక ఫార్ములా ఉంది. ఫార్ములా ఏంటంటే లెట్ ప్లస్ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ ప్లస్ V1. ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ ప్లస్ V1. నిన్న మనము పొసెసివ్ ప్రొనౌన్స్ నేర్చుకున్నాం. ఇట్ ఈస్ మైన్, ఇట్ ఈస్ అవర్స్, ఇట్ ఈస్ యువర్స్, ఇట్ ఈస్ దేర్స్, ఇట్ ఈస్ హర్, ఇట్ ఈస్ హిస్ అని. కానీ ఈరోజు మనం ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ నేర్చుకున్నాం. ఐ నేను, మీ అంటే నన్ను, హీ అంటే అతను, హిమ్ అంటే అతన్ని, షీ అంటే ఆమె, హర్ అంటే ఆమెను, ఇట్ అంటే ఇది, ఇట్ అంటే ఇది లేదా దీనిని, దే అంటే వారు, దెమ్ అంటే వారిని. సో ఈ విధంగా మనకు మీ నన్ను, హిమ్ అతన్ని, హర్ ఆమెను, ఇట్ దీనిని లేదా దానిని, దెమ్ వారిని అనే ప్రొనౌన్స్, వీటిని ఏమంటామంటే ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అంటాం అన్నమాట. మనం లెట్తో పలాని పని చెయ్యనివ్వు, పలాని వ్యక్తిని పలాని పని చెయ్యనివ్వు అని చెప్పడానికి లెట్ ప్లస్ ప్రొనౌన్. దెన్ ప్రొనౌన్ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ తర్వాత V1 యూజ్ చేయాలి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. లెట్ మీ ఈట్ అంటే నన్ను తిననివ్వు. లెట్ మీ అంటే నన్ను, లెట్ మీ ఈట్, ఈట్ అంటే తినడం, నన్ను తిననివ్వు అంటే లెట్ మీ ఈట్. లెట్ మీ డూ నన్ను చేయనివ్వు. లెట్ మీ గో నన్ను వెళ్ళనివ్వు. లెట్ మీ ప్లే నన్ను ఆడనివ్వు. అంటే ఏ పని చేయనివ్వాలి, ఏ పనికి నీకు పర్మిషన్ కావాలో, ఏ పని నువ్వు చేయాలనుకుంటానో ఆ పని V1 ఫామ్ అనేది ఇక్కడ యాడ్ చేయాలి. అలానే లెట్ హిమ్ ఈట్, లెట్ అంటే హిమ్ అంటే అతన్ని, అతన్ని తిననివ్వు. లెట్ హిమ్ డూ అతన్ని చేయనివ్వు. లెట్ హిమ్ గో అతన్ని వెళ్ళనివ్వు. లెట్ హిమ్ ప్లే అతన్ని ఆడనివ్వు. సో ఈ విధంగా యూ కెన్ యూజ్ ఎనీ ప్రొనౌన్, మీ ఆర్ హిమ్ ఆర్ హర్ ఆర్ ఇట్ ఆర్ దెమ్. బట్ యూ అనేది యూజ్ చేయమన్నమాట. ఎందుకంటే మనము సెకండ్ పర్సన్తో చెప్తున్నాం, మన గురించి కానీ థర్డ్ పర్సన్ గురించి కానీ. ఎస్పెషల్లీ నా గురించి లెట్ మీ, నన్ను పలాని పని చేయని అన్నప్పుడు లెట్ మీ అంటాం. అతన్ని పలాని పని చేయని అంటే లెట్ హిమ్ అంటాం. ఆమెను పలాని పని చేయని అంటే లెట్ హర్ అంటాం. దాన్ని పలాని పని చేయని అంటే లెట్ డాగ్ ఈట్ ద ఫుడ్, కుక్కను అన్నం తిననివ్వు. ఓకే, సో వారిని పలాని పని చేయనివ్వు అంటే లెట్ దెమ్. సో ఈ విధంగా మీ, హిమ్, హర్, ఇట్, దెమ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ దానికి సంబంధించిన వర్బ్ ఏంటో మనం యూజ్ చేయాలన్నమాట. సో ఇక్కడ ఆల్రెడీ లెట్ మీతో మనం డిస్కస్ చేసినాం. అదే వీటిలో నెగటివ్ అంటే ఇది పాజిటివ్ సెంటెన్స్, అఫర్మేటివ్ సెంటెన్స్. నెగటివ్ సెంటెన్స్ చేయాలంటే ప్రొనౌన్ తర్వాత ఆఫ్టర్ ప్రొనౌన్ వీ హ్యావ్ టు యూజ్ నాట్. ఇక్కడ మళ్ళీ తీసుకున్నాం. లెట్ మీ నాట్ ఈట్, లెట్ మీ నాట్ ఈట్ అంటే నన్ను తిననివ్వద్దు. లెట్ హిమ్ నాట్ ఈట్ అతని తిననివ్వద్దు. లెట్ హర్ నాట్ ఈట్ ఆమెను తిననివ్వద్దు. లెట్ ఇట్ నాట్ ఈట్ దాన్ని తిననివ్వద్దు. లెట్ దెమ్ నాట్ ఈట్ వారిని తిననివ్వద్దు. సో వాళ్ళని పలాని పని చేయనివ్వద్దు. లెట్ దెమ్ నాట్ ఎంటర్ ద స్కూల్, వాళ్ళు స్కూల్లో ఎంటర్ కానివ్వద్దు. లెట్ దెమ్ నాట్ ప్లే ఇన్ ద స్కూల్, వాళ్ళను స్కూల్లో ఆడనివ్వద్దు. లెట్ దెమ్ నాట్ రైట్ ది ఎగ్జామ్, వాళ్ళను ఎగ్జామ్ రాయనివ్వద్దు. అంటే పలాని పని చేయనివ్వద్దు. ఇది వచ్చేసి చేయనివ్వు, ఇది వచ్చేసి చేయనివ్వద్దు. ఓకే, పలాని పని చేయనివ్వద్దు అని అనాలనుకున్నప్పుడు మనం ప్రొనౌన్ తర్వాత నాట్ అనేది యాడ్ చేయాలన్నమాట. లెట్ దెమ్ నాట్ ప్లే వాళ్ళను ఆడనివ్వద్దు. లెట్ దెమ్ నాట్ కమ్ వాళ్ళను రానివ్వద్దు. ఈ విధంగా మనం దెమ్ రిలేటివ్ ప్రొనౌన్స్ ప్రొనౌన్స్ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ యూజ్ చేసి వాటి తర్వాత నాట్ అనేది యాడ్ చేసి దాని తర్వాత మనం V1 అనేది యాడ్ చేస్తే పలాని పని చెయ్యనివ్వద్దు అనే మీనింగ్ వస్తుంది అన్నమాట. సో దిస్ ఈజ్ అబౌట్ నెగటివ్ సెంటెన్సెస్. నాట్, పలాని పని చెయ్యనివ్వద్దు అన్నప్పుడు ప్రొనౌన్ తర్వాత నాట్ అనేది యాడ్ చేయాలి.
పలాని పని చెయ్యనివ్వు అన్నప్పుడు ప్రొనౌన్ తర్వాత మనం స్ట్రైట్ అవే ఆ వర్బ్ అనేది V1 ఫామ్ అనేది యాడ్ చేయాలన్నమాట. నో లెట్స్ గో టు లెట్ అస్. దీన్ని లెట్స్ అని కూడా అంటాం అనమాట. ఇదేంటంటే సజెషన్స్, సలహాలు ఇవ్వడం అనమాట. సలహాలు ఇవ్వడం అనమాట. సో ఇక్కడ మనకు లెట్స్ తర్వాత V1 అనమాట. లెట్స్ ప్లస్ V1 అంటే మనం చేద్దాం. లెట్స్ అంటే దీని మీనింగ్ ఏంటంటే మనం. ఓకే, మనము లేదా మనం అనే మీనింగ్ వస్తుంది అనమాట. లెట్స్ డూ దిస్ వర్క్. మనము ఈ పని చేద్దాం. లెట్స్ డూ దిస్ వర్క్. లెట్స్ గో టు మార్కెట్. మనము మార్కెట్కి వెళ్దాం. లెట్స్ గో టు స్కూల్. మనం స్కూల్కి వెళ్దాం. లెట్స్ గో టు పార్క్. మనం పార్క్కి వెళ్దాం. లెట్స్ గో టు గ్రౌండ్. మనం గ్రౌండ్కి వెళ్దాం. లెట్స్ స్టార్ట్ ద గేమ్. మనం గేమ్ స్టార్ట్ చేద్దాం. లెట్స్ ఫినిష్ ఇట్ ఆఫ్. మనం దీన్ని ముగిద్దాం లేకపోతే కంప్లీట్ చేద్దాం. లెట్ us see. మనం చూద్దాం. సో ఈ విధంగా ఇక్కడ V1 మనం ఏ పని చేయాలనుకుంటున్నామో ఆ పని V1 యూజ్ చేయాలి. ఇక్కడ లెట్స్ అంటే మనం, అంటే ఇప్పుడు మనం ఎదుటి వ్యక్తితో చెప్తున్నాం అంట. లెట్స్ కమ్ లెట్స్ గో అంటే మనం వెళ్దాం. లెట్స్ గో టు హోమ్. మనం ఇంటికి వెళ్దాం. లెట్స్ ప్లే నౌ. మనం ఇప్పుడు ఆడదాం. లెట్స్ స్టార్ట్ డ్యాన్స్. ఇప్పుడు మనం డ్యాన్స్ చేద్దాం. లెట్స్ టాక్. మనం మాట్లాడదాం. లెట్స్ రైట్. మనం రాద్దాం. సో ఈ విధంగా సజెషన్స్ అనమాట. మనం ఎదుటి వ్యక్తికి మనం ఏం చేయాలనుకుంటున్నామో దాన్ని మనం లెట్స్ యూజ్ చేసేసి ఆ V1 ఫామ్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఇది వచ్చేసి పాజిటివ్ సెంటెన్స్. అదే నెగటివ్ సెంటెన్స్ కావాలంటే ఈ లెట్స్ తర్వాత నాట్ అనేది యాడ్ చేయాలి. లెట్స్ నాట్ డూ దిస్ వర్క్. లెట్స్ నాట్ డూ దిస్ వర్క్. మనం ఈ పని చెయ్యొద్దు. లెట్స్ నాట్ డూ దిస్ వర్క్. మనం ఈ పని చెయ్యొద్దు. లెట్స్ నాట్ గో దేర్. మనం అక్కడికి వెళ్ళొద్దు. లెట్స్ నాట్ గో దేర్. లెట్స్ నాట్ స్టార్ట్ ద మ్యాచ్. ఇప్పుడు మనం మ్యాచ్ మొదలు పెట్టద్దు. లెట్స్ నాట్ స్టార్ట్ ద మ్యాచ్. లెట్స్ నాట్ స్టార్ట్ ది ఎగ్జామ్ నౌ బికాస్ మెనీ ఆర్ అబ్సెంట్. మెనీ ఆర్ కమింగ్ లేట్కి వస్తాను. లెట్స్ నాట్ స్టార్ట్ ది ఎగ్జామ్. లెట్స్ నాట్ స్టార్ట్ ద గేమ్. లెట్స్ నాట్ ఫినిష్ ఇట్. ఇప్పుడే మనం దీన్ని ముగించొద్దు. లెట్స్ కంటిన్యూ. లెట్స్ నాట్ ఫినిష్ ఇట్ నౌ. లెట్స్ నాట్ సీ. మనం చూడొద్దు. లెట్స్ నాట్ సీ దట్ ఫైట్. వాళ్ళు ఫైట్ చేస్తున్నారు, దాన్ని మనం చూడొద్దు. మనం చూస్తే మనం ఇన్వాల్వ్ అయిపోతాం. లెట్స్ నాట్ సీ దట్. లెట్స్ నాట్ సీ బ్యాడ్ థింగ్స్. లెట్స్ నాట్ సీ బ్యాడ్ పీపుల్. లెట్స్ నాట్ అంటే చెడు చూడొద్దు. లెట్స్ నాట్ సీ బ్యాడ్ థింగ్స్. సో ఈ విధంగా మనం పలాని పని చెయ్యొద్దు. మనం చేయొద్దు. ఇక్కడ నేను చేయొద్దు, నువ్వు అతను చేయొద్దు, ఆమె చేయొద్దు. ఈ విధంగా చెప్తామంట. యూ అనేది రాంట. లెట్ యూ నాట్ డూ దట్ వర్క్. అలా కూడా యూజ్ చేయొచ్చు. ఇక్కడ యూ అనేది కూడా యూజ్ చేయొచ్చు. కానీ ఇక్కడ వచ్చేసి మనం మన గురించి చెప్తున్నాం అంట. లెట్స్ నాట్ ఫినిష్. లెట్స్ నాట్ లాఫ్ నౌ. ఎవరో స్పీచ్ ఇవ్వడానికి వెళ్తున్నారు, అందరూ హా నవ్వుతున్నారు. లేకపోతే సాంగ్ పడ్డానికి స్టేజ్ మీదకి వెళ్తున్నారు, నవ్వుతున్నారు. లెట్స్ నాట్ లాఫ్ నౌ. మనం ఇప్పుడు నవ్వద్దు. లెట్స్ నాట్ కామెంట్ హిమ్. అతన్ని మనం ఇప్పుడు కామెంట్ చేయొద్దు. లెట్స్ నాట్ ఆస్క్ హిమ్ నౌ. ఇప్పుడు మనం అతన్ని అడగద్దు. లెట్స్ నాట్ ఆర్గ్యూ ఫర్ సిల్లీ థింగ్స్కు మనం ఆర్గ్యూ చేయొద్దు. లెట్స్ నాట్ ఈట్ హియర్. మనం ఇక్కడ తినొద్దు. లెట్స్ నాట్ ఫైట్ హియర్. ఇక్కడ మనం కొట్లాడొద్దు. సో ఈ విధంగా మనం పలాని పని చేయొద్దు అని సలహా ఇవ్వడానికి లెట్స్ నాట్ యూజ్ చేద్దాం. పలాని పని చేద్దాం అనే దానికి లెట్స్ ప్లస్ V1 యూజ్ చేద్దాం. నన్ను, అతన్ని, ఆమెను, దీనిని, వారిని పలాని పని చెయ్యనివ్వు అన్నప్పుడు సబ్జెక్ట్ లెట్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్రొనౌన్ ప్లస్ V1. పలాని పని చెయ్యనివ్వద్దు అన్నప్పుడు సెకండ్ పర్సన్తో చెప్తున్నాం కాబట్టి మనం సెకండ్ పర్సన్ ఇక్కడ రాదు. ఇందాక వస్తుందని చెప్పాను, కానీ ఇక్కడ మనం సెకండ్ పర్సన్ యూజ్ చేయమన్నమాట. యూ అనేది యూజ్ చేయం. సో యూ అంటే అతను చెప్తున్నాం అన్నమాట. మనం పలాని పని చెయ్యనివ్వు, పలాని పని చెయ్యనివ్వద్దు అనే విధంగా. సో ఈ విధంగా మనం లెటర్స్ అనేది యూజ్ చేస్తాం అనమాట కాన్వర్సేషన్లో. సో ప్లీజ్ మేక్ నోట్ ఆఫ్ ఇట్ అండ్ స్టార్ట్ కమ్యూనికేటింగ్. If my video is really good, if it is informative, please like, share and comment in your comment box. If it is not good, please give dislike and please comment why it's not good. So in this way I can just rectify my mistake if any mistakes are there in this video. So please share and like this video. Thank you for giving me this golden opportunity. Thank you.